హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ చూపిస్తున్నాను చూడండి. ఉడికిన తర్వాత చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, సింపుల్గా ఇది పెసరపప్పు. దీంట్లో ఏం కలిపానంటే బీరకాయ కలిపాను ఫ్రెండ్స్. బీరకాయ టమాటా వండుకోవచ్చు, ఉట్టి బీరకాయ తాలింపు వేసుకోవచ్చు, బీరకాయని పచ్చడి కూడా చేసుకోవచ్చు. మీకు చాలాసార్లు చెప్పాను కదా, మా పిల్లలు ఏ కూరగాయ అయినా పప్పులో యాడ్ చేసామంటే ఎంతో సంతోషంగా హ్యాపీగా కడుపు నిండా తింటారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. దీనికి ఏం ప్రాసెస్ ఏం లేదు, మనకి ఈజీ ఈ పని. ముందుగా పప్పు కడుక్కుంటాం కదా, ఇది కూరలాగా వండుతున్నాను ఫ్రెండ్స్. పప్పు అంటే అన్ని కుక్కర్లో పెట్టి రుబ్బి తాలింపు వేసుకునేది పప్పు. ఇదైతే పప్పు కాదు ఫ్రెండ్స్, కూర. మొత్తం కలుపుకోవటం ఫ్రెండ్స్. ముందుగా పప్పు నానబెట్టుకొని, పెసరపప్పు ఫ్రెండ్స్ ఇది. ముందు పప్పు కడిగి నానబెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, పసుపు, కారం వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది కొంచెం మనం కూరగాయలు ఎంతసేపు పట్టిద్దో, ఒక 2 నిమిషాలు పట్టిద్దా, 10 నిమిషాలు పట్టిద్దా అనేది తర్వాత సంగతి. ముందుగా పప్పు కడిగి పెట్టుకొని నీళ్ళు పోసుకుంటాం కాబట్టి కొంచెం నానిద్ది. తర్వాత ఈ కూరగాయ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకొని ఒక లోటా నీళ్ళు అయితే పోసేసి ఆ నీళ్ళన్నీ ఎగిరిన దాకా వండుకున్నామంటే ఎంతో రుచికరమైన పప్పు అయితే రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇది బీరకాయ పెసరపప్పు కూర. ఇది పులకాల్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే చేసేసాను, మీకు తెలుసు కదా సెల్ సంగతి. ఫస్ట్ నేను తీద్దామంటే వీడియో ఛార్జింగ్ లేదు ఫ్రెండ్స్, ఛార్జింగ్ ఎక్కట్లేదు సరిగ్గా. అందుకని ముందు ఛార్జింగ్ పెట్టాను, కర్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసి వీడియో తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్. కూర అయితే రెడీ అయిపోయింది. నేనైతే పెట్టుకొని తింటాను ఫ్రెండ్స్. వండంగానే తినేది నేనే. దీంట్లో ఏది తగ్గినా సరే దాంట్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కొద్ది కారం తగ్గినా, ఉప్పు తగ్గినా వేసుకోవచ్చు. కారం అయితే ఇప్పుడు వేసామంటే పచ్చివాసన వచ్చింది ఫ్రెండ్స్, ఇప్పుడు వేయకూడదు. ఉప్పు అయితే కలుపుకోవచ్చు. కొంచెం పులుపు తినేవాళ్ళు దీంట్లో దించిన తర్వాత కొద్దిగా ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవచ్చు. నేనైతే టమాటాలు ఎక్కువ వేసాను కాబట్టి అవసరం లేదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చలవ చేసిద్ది, అరుగుదల బాగుంటుంది, రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. పెసరపప్పు అందరికి ఇష్టమే. చూసారా, అయిపోయింది. మీరు కూడా చేసుకుంటే తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నీళ్ళన్నీ డ్రై అయిపోయినాయి, పప్పు బాగా ఉడికిపోయింది. ఇంకా పెట్టుకొని తింటామే ఫ్రెండ్స్. అన్నం అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. వేడి వేడి పప్పు వేసుకొని, బయట వాతావరణం చల్లగా ఉంది, వేడి వేడి పప్పు. మామిడికాయ ముక్క తినే వాళ్ళు అయితే నంచుకుంటానికి వేసుకోవచ్చు. నాకైతే ఉట్టి పప్పుతో తినాలని ఉంది ఫ్రెండ్స్, నేను అందుకనే పప్పు వేసుకుంటున్నాను. చూసారుగా, పప్పు అయితే వేసేసుకున్నాను. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. నెయ్యి వీడియో కూడా పెట్టాను, చాలామంది చూశారు, లైక్ చేశారు ఫ్రెండ్స్. ఇలా నెయ్యి వేసుకొని చక్కగా కారప్పొడి ఏదన్నా వేసుకొని చక్కగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది. నాకు గొంతు కూడా రావట్లేదు ఫ్రెండ్స్, జలుబు చేసి. ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి. ఎంతమందికి తెలుసు ఇది బీరకాయ కూర అని అనుకుంటారు, పప్పు బీరకాయ అని. ఇది తిన్న వాళ్ళకి తెలిసింది ఫ్రెండ్స్. ఈ పెసరపప్పులో నేను బంగాళదుంప కూడా వేస్తాను, చాలా బాగుంటుంది. చేసుకోండి ఫ్రెండ్స్, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.